ఈ వీడియోలో ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ యొక్క ఎగ్జామ్స్ హాల్ టికెట్స్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా మనం ఈ హాల్ టికెట్స్ మనం రెండు విధాలుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకటి అఫీషియల్ వెబ్సైట్ నుంచి అంటే BIE.AP.go.in వెబ్సైట్ నుంచి మనం డైరెక్ట్గా ఈ ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా నా వెబ్సైట్ అయిన amravati-teachers.com సైట్ నుంచి కూడా మీరు ఈ హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన amravati-teacher.com సైట్ని ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే న్యూ లింక్స్లో ఏపీ ఎంటర్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ అని చెప్పేసి ఇక్కడ లింక్ ఉంటుంది. దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేయగానే ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో ఇక్కడ మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆ లింక్స్ అనేవి ఇక్కడ మీకు 100% వర్కింగ్ లింక్స్ అనమాట. మీరు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ కనిపించిన ఈ హాల్ టికెట్ డౌన్లోడ్ లింక్ ఉంది కదా, ఈ లింక్ మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ ఓపెన్ అవుతుంది. మనకి ఈ లింక్ నుంచి మనం డైరెక్ట్గా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇద్దరు కూడా ఇదే లింక్ నుంచి హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ డేటాని ఏ విధంగా ఇవ్వాలంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వారు వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ని ఇక్కడ ఇవ్వండి ఈ ఫస్ట్ బాక్స్లో, లేదంటే ఆధార్ నెంబర్ ఇవ్వండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ కానీ లేదంటే SSC అంటే 10th క్లాస్లో ఉన్నట్లుగా ఫుల్ నేమ్ ఇవ్వండి. ఇది ఈ ఫుల్ నేమ్ అనేది యాజ్ ఇట్ ఈజ్గా కరెక్ట్గా ఇవ్వాలి కాబట్టి మీరేం చేస్తారంటే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబరు, ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చా కోడ్, ఈ క్యాప్చా కోడ్ కూడా కరెక్ట్గా క్యాపిటల్ లెటర్స్లో అనేవి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఇచ్చేసేసి డౌన్లోడ్ హాల్ టికెట్ మీద క్లిక్ చేస్తే ఈ హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా సెకండ్ ఇయర్ వారి యొక్క ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబరు లేదంటే ఆధార్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వారు వచ్చేసరికి ఇక్కడ SSC హాల్ టికెట్ నెంబర్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. 10th క్లాస్ యొక్క హాల్ టికెట్ నెంబర్ కానీ లేదంటే ఆధార్ నెంబర్ కానీ ఇచ్చేసేసి నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి డౌన్లోడ్ హాల్ టికెట్ మీద క్లిక్ చేస్తే ఈ ఫస్ట్ ఇయర్ వారు కూడా ఈ హాల్ టికెట్స్ని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఫుల్ నేమ్ కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి ఇస్తే సరిపోతుంది, రెండు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు ఫుల్ నేమ్ ఇస్తే మాత్రం యాజ్ ఈజీగా 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే పేరు ఉందో స్పేసులతో సహా అలాగే కరెక్ట్గా ఇవ్వవలసి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా amravati-teacher.com సైట్ నుంచి ఈజీగా ఈ ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ని ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.